హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇందాకే దేవరా మూవీ చూసి వచ్చాను. ఈ వీడియోలో రివ్యూ ఇస్తాను అండ్ మీరు బిందాస్గా ఈ వీడియో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడొచ్చు. ఎక్కడ కూడా ఈ వీడియోలో స్పాయిలర్స్ అయితే మెన్షన్ చేయను. మీరు ఇప్పటివరకు మూవీ చూడలేదంటే ఈ వీడియోలో మీ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ చేసే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. సో హ్యాపీగా మీరు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో చూడొచ్చు. సో స్టార్ట్ చేద్దాం. దేవరా పార్ట్ 1 రివ్యూ. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా ఒక సముద్రం చుట్టూ నడుస్తూ ఉంటుంది. ఆ సముద్రానికి ఆనుకొని ఒక కొండ ఉంటుంది అనమాట. ఆ కొండ వైపు ఒక 4 విలేజెస్ ఉంటాయి. ఆ విలేజెస్కి కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది. బేసిక్గా ఆ విలేజ్లో ఉన్న వాళ్ళు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళతో కూడా ఫైట్ చేశారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లో ఏంటంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళే ఆ విలేజ్లో ఉంటున్నారు అనమాట. సో చాలా గొప్ప చరిత్ర అయితే ఉంది ఆ విలేజెస్కి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ విలేజ్లో చాలామంది వారియర్స్ ఉండేవాళ్ళు. సో ఏంటంటే ఎనిమీస్ వచ్చినప్పుడు ఆ సముద్రం దగ్గరే ఫైట్స్ అవన్నీ చేసి ఆ ఎనిమీస్ని ఎదుర్కొనే వాళ్ళు అనమాట. అండ్ ఈ వార్స్ జరిగే ప్రతిసారి ఆ సీ అనేది బ్లడ్తో నిండిపోతుంది. అందుకే మనకు ఆ రెడ్ సీ అనే టర్మ్ వచ్చింది. సో ఇది బేసిక్ అవుట్లైన్ ఆఫ్ స్టోరీ. అండ్ ఇది కూడా బిగినింగ్ ఆఫ్ ద మూవీలోనే చెప్పేస్తారు కాబట్టి ఇంత మాత్రం చెప్పాను. ఇక మీకు ఇక్కడ నుంచి స్టోరీ అయితే రివీల్ చేయను. ఇంకా చాలా స్టోరీ ఉంది, అది మీరు మూవీలో చూస్తేనే బెటర్. ఇక ఈ సినిమాలో మేజర్ హైలైట్ అంటే అన్డౌటబ్లీ జూనియర్ ఎన్టీఆర్. ఆయన ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేశారు. ఇది స్పాయిలర్ కాదు, మనకి ట్రైలర్లోనే చూపించారు. 2 క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్. అండ్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం 2 క్యారెక్టర్స్లోనూ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అసలు దాంట్లో డౌటే లేదు. జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు. హీఈస్ అ టెర్రిఫిక్ పర్ఫార్మర్, ఒక ఆల్రౌండర్. ఎటువంటి ఎమోషన్ అన్నా కానీ కూడా స్క్రీన్ మీద బాగా క్యారీ చేయగలుగుతాడు ఆయన. ఎస్పెషల్లీ దేవరా క్యారెక్టర్ అయితే ఆయన కెరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. దేవరా క్యారెక్టర్ ఎంత బ్రిలియంట్గా చేశాడంటే ఆయన అసలు కళ్ళతోనే అన్ని ఎమోషన్స్ని కన్వే చేస్తాడు. సూపర్ పర్ఫార్మెన్స్ అసలు. వరా క్యారెక్టర్ని కూడా తన బాడీ లాంగ్వేజ్ తోటి ఆ ఎమోషన్స్ని బాగా డిస్ప్లే చేశాడు. మీ ట్రైలర్లో చూశారు కదా, కొన్ని భయపడుతున్న సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ని మీరు థియేటర్లో చూస్తే ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే డ్యాన్స్ నెంబర్స్ కూడా ఈ మూవీలో ఉన్నాయి. సాంగ్స్ అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఆ సాంగ్స్ని ఇంకొక లెవెల్లోకి ఎలివేట్ చేసింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ పర్ఫార్మెన్సే. ఇంకా ఈ సినిమాకి ఇంకొక హైలైట్ సేఫ్ అలీ ఖాన్ ప్లే చేసిన బైరా క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి కూడా స్టోరీలో మంచి ఇంపార్టెన్స్ ఉంది. అండ్ సినిమాలో కూడా మంచి అటెన్షన్ తీసుకుంటుంది ఆ క్యారెక్టర్. సేఫ్ అలీ ఖాన్ కూడా మంచి ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ని బాగా ఎలివేట్ చేశారు. ఇంకా ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ అనిరుద్ మ్యూజిక్. సాంగ్స్ బాగున్నాయి, కానీ సాంగ్స్ కన్నా ఎక్కువ హైలైట్ అయింది మాత్రం బీజిఎం. ఎస్పెషలీ కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయి మూవీలో. ఆ ఎలివేషన్ సీన్స్లో జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ అనిరుద్ బీజిఎం ఈ 2 కాంబినేషన్లో సూపర్గా అనిపించాయి. ఇంకా ఈ సినిమాకి ఇంకొక హైలైట్ క్లైమాక్స్లో వచ్చే 2 ట్విస్ట్లు. ఆ 2 ట్విస్ట్లు ఏంటనేది ఆబ్వియస్లీ నేను రివీల్ చేయను. ఒక ట్విస్ట్ ఏమో క్లైమాక్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు వస్తుంది, అండ్ ఇంకో ట్విస్ట్ ఏమో కైండ్ ఆఫ్ మూవీ ఎండింగ్లో వస్తుంది. ఆ 2 ట్విస్ట్లు కూడా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లే. ఈ 2 ట్విస్ట్ల వల్ల ఒక షాకింగ్ ఇంపాక్ట్ వచ్చింది, కాబట్టి ఒక వావ్ ఫ్యాక్టర్ వచ్చింది. ఇవి ఈ సినిమాలో హైలైట్స్. ఈ సినిమాలో కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అంటే పెద్ద నెగిటివ్స్ ఏం కావు, కాకపోతే డెఫినెట్లీ కొన్ని నెగిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే నెరేషన్ కాస్త స్లోగా ఉంది. నాకు స్లో నెరేషన్స్ అలవాటే కాబట్టి ఐ వాజ్ ఓకే విత్ ఇట్. ఫాస్ట్ పేస్డ్ నరేషన్స్కి అలవాటు పడిన వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు. బట్ మీకు స్లో నరేషన్ అనేది అలవాటు లేకపోయినా కానీ కూడా ఈ మూవీలో త్రూ అవుట్ ద మూవీ ఎక్కడికక్కడ మీకు హై ఇచ్చే సీన్స్ అయితే ఉన్నాయి. సో స్లో నరేషన్ అనేది నాకు తెలిసి మూవీ రిజల్ట్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. ఇక ఇంకొక చిన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే జాన్వీ కపూర్ రోల్. స్టోరీలో పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అయితే కాదు. అండ్ అక్కడక్కడ 1-2 కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ని ఇబ్బంది కలిగించే సీన్స్ కూడా ఉన్నాయి. ఆ సీన్స్ వచ్చేంత వరకు కూడా మూవీలో మంచి కాన్వర్జేషన్స్ నడుస్తున్నాయి. అంటే హీరో విలన్ ఇలా ఉన్నప్పటికీ కూడా, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వల్గర్ లాంగ్వేజ్ అలాంటిది ఏం లేదు. కానీ అదే ఆ 1-2 సీన్స్లో కొంచెం డబుల్ మీనింగ్ లాంగ్వేజ్ అనేది ఉంది. అది కూడా ఎందుకు అని నాకు అనిపించింది. బట్ అగైన్ అదొక పెద్ద నెగిటివ్ అయితే కాదు. ఇక జాన్వీ కపూర్ రోల్ కూడా చిన్నదే, కాకపోతే షీ గేవ్ హర్ బెస్ట్. అయినప్పటికీ ఆ రూరల్ గర్ల్ సెటప్, ఆ డ్రెస్సింగ్ అంతా కూడా కొంచెం ఆమెకి సూట్ అవ్వలేదేమో అని నాకు అనిపించింది. ఇక ఇంకో చిన్న విషయం ఏంటంటే అక్కడక్కడ కాస్త సీజీ బాగాలేదు.
మెజారిటీ ఆఫ్ ద మూవీ సీజీ బాగుంది. సముద్రం బ్యాక్ డ్రాప్ ఉంది కాబట్టి వాటర్ షాట్స్ చాలా ఉన్నాయి మూవీలో. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్, బట్ అక్కడక్కడ కొన్ని సీజీ షాట్స్ ఆర్టిఫిషియల్ గా అనిపించాయి. ఎస్పెషలీ ఒకటి రెండు యాక్షన్ సీన్స్ లో కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించాయి సీజీ షాట్స్. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ కి ఒక సూపర్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంది కాబట్టి ఆ చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి అంటే కనిపించాయి, కాకపోతే అంత సిగ్నిఫికెంట్ గా అనిపించలేదు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే మీకు గనక స్లో నరేషన్తో ప్రాబ్లం లేదనుకుంటే గనక ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఒకవేళ మీకు స్లో నరేషన్ అనేది కొంచెం ఇబ్బంది కలిగించినా దట్స్ ఫైన్. ఈ మూవీలో చాలా హై ఇచ్చే సీన్స్ ఉన్నాయి. డైరెక్టర్ కొరటాల శివ గారు నరేషన్ అనేది కొద్దిగా స్లోగా పెట్టినప్పటికీ స్క్రీన్ ప్లే ఇంకా వరల్డ్ బిల్డింగ్ అనేది బాగా డిజైన్ చేశారు. లాస్ట్లో వచ్చే ఒక ట్విస్ట్ అనేది ఉంది కదా, దానితోటి ఒక పర్ఫెక్ట్ టెంప్లెట్ని అయితే సెట్ చేశారు నెక్స్ట్ పార్ట్కి. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఈ మూవీ ఒక ఫీస్ట్. మీరు ఖచ్చితంగా వెళ్ళి ఈ మూవీని థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఇవాళకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ మీకు కనుక ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనిపిస్తే కమెంట్స్లో ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే సేఫ్. థ్యాంక్ యూ.